హలో, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? చూస్తూనే ఈరోజు 20 తారీఖు వచ్చేసిందండి. అలాగే గడుస్తున్న రోజులు. వెయిట్ లాస్ ఎంత ఉందో తెలియదు కానీ బాడీ అయితే సూపర్గా ట్రాన్స్పరెంట్ అవుతుందండి. అదే చెప్తారు, ఏదైనా వస్తువు తయారు చేయాలంటే దానికి సమ్మిడి దెబ్బలు పడాలి, దాని తగ్గట్టు టెంపరేచర్ ఇవ్వాలి, అప్పుడే మనకి ఏదన్నా గొడ్డలో తయారవుతుంది. అలాగే మన శరీరానికి మనం కష్టపెడితే కంపల్సరీగా చేంజింగ్ అనేది కనపడుతుందండి. ఏది ఒక్క రోజులో సాధ్యం కాదండి. నాకు యుక్త వయసు నుంచి కూడా ఈ బాడీని డిసిప్లిన్ పెట్టాను కాబట్టి ఈరోజు 60 ఏళ్ళ వయసు వచ్చినా మేము ముందర నడవగలుగుతున్నాను. మధ్యలో చలతులు వీడియోలు పోస్ట్ చేసేవాడినండి. సిన్సియర్గా కాదండి, ఏదో ప్రాణం అలసిపోయింది లేవలే ఓకే నేను నిద్రపోయేవాళ్ళం, లేచేవాడిని కాదు. ఇప్పుడు 1 మంత్ ప్లాన్ తీసుకున్న తర్వాత రెగ్యులర్గా సిన్సియర్గా చేయడం అనేది ఇది ఫస్ట్ టైం అండి. ఇలా 1 మంత్కే ప్రతిరోజు మైండ్లో నీ గోల్ చేసి చేయాలని పదే తపన పడుతూనుంది. అదే 9 మంత్స్ ట్రైనింగ్ చేసినప్పుడు డిపార్ట్మెంట్లో ఎప్పుడైపోతారా 9 నెలలు చచ్చిపోతాడు అని బాధపడిన రోజు అంటూ లేదు. ఎవ్రీడే బాధపడటమే. ట్రైనింగ్లు ఎందుకంటే మనము ఆ ట్రైనింగ్ సెంటర్లో ఉన్న ఖైదీల కన్నా హీనంగా మనం ట్రైన్ చేస్తారు. అలా తయారు చేస్తేనే మనం సోల్జర్స్ అవుతాము. ఎందుకంటే రాయచూటి నుంచి 89లో 16 మంది సెలెక్ట్ అయినామండి CISF డిపార్ట్మెంట్లోకి. అందరం హైదరాబాద్ రిపోర్ట్ చేశాము. మమ్మల్ని మధ్యప్రదేశ్ తీసుకెళ్ళి ఉత్తయ్య అనే ట్రైనింగ్ సెంటర్లో వదిలారు. అక్కడ ఆ 9 నెలల్లో నేను పురుషోత్తరెడ్డి అతనే కంప్లీట్ చేసి ఈ పొద్దురికి కూడా ఆయన సర్వీస్లో ఉన్నాడు. నేను VRS తీసుకొని వచ్చి 15 years అవుతుంది జనవరికి. మిగతా 14 మంది కొందరు నెలకే పారిపోయారు, కొందరు 2 నెలలకు పారిపోయారు, కొందరు 8 నెలలకు పారిపోయారు, ఇంకొక 15 రోజుల్లో కూడా పారిపోయిన వాళ్ళు ఉన్నారు. అరే పోతుండ్రా, ఎన్ని రోజులు ఉన్నాం, అందరూ ఎవరికేం కాదు, చనిపోము, ఇది గ్యారంటీ. కష్టమవుతుంది, చనిపోము, జీవితాంతం బతకగలము అని ఎంత చెప్పినా కానీ వాళ్ళు బయటికి పోయి ఉప్పైనా అమ్ముకొని బతుకుతాము, ఇక్కడ ఉంటే సతుకోలేము అని ఫినిషింగ్లు దాటుకొని మిడ్ నైట్లో ఎలాగో వాళ్ళు బయటపడ్డారండి. ఆ రోజు ఆ బోర్ ఒప్పుకున్నాను కాబట్టి ఈరోజు పిషన్ తింటూ నా ఫ్యామిలీని హ్యాపీ పోషించుకుంటున్నా. హలో, ఐ లవ్ యూ రాయచూటికి వచ్చేసానండి. చాలా హ్యాపీ.